నిరుద్యోగ తెలంగాణ భగ్గుమంటుంది. రేవంత్ సర్కారు మోసానికి నిప్పుల కొలిమిలా మండుతుంది. కాంగ్రెస్ నయవంచనపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల ఆక్రోశం పెళ్లుబుకుతోంది. నోటిఫికేషన్లు ఎక్కువై రోడ్లెక్కుతున్నారన్న రేవంత్ భట్టి వ్యాఖ్యలు అప్పట్లో నిరుద్యోగులకు అగ్గికి ఆజ్యం పోసింది. తాజాగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ మాటలు మరింత మంట రేపుతున్నాయి. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని తామేనాడు చెప్పలేదంటూ మహేష్ కుమార్ గౌడ్ పేల్చినటువంటి తూట నేరుగా నిరుద్యోగుల గుండెను చీలుస్తోంది. మతిలేని మాటలు, అవసరం తీరాక ఆగం చేసినటువంటి వైనంతో తెలంగాణలో నిరుద్యోగులంతా రగిలిపోతున్నారు. యూత్ డిక్లరేషన్ పేరుతో తమను వంచినటువంటి కాంగ్రెస్ సర్కారుకు నిరుద్యోగులు అల్టిమేటం ప్రకటిస్తున్నారు. ఇక తాడో పేడో తేల్చుకుంటామని సవాల్ విసురుతున్నారు. కాంగ్రెస్ నేతల పదవులు ఊడగొడితే గానీ తమకు ఉద్యోగాలు రావని నిరుద్యోగులు డిసైడ్ అయ్యారు. తమ ఓట్ల కోసం అశోక్ నగర్ వచ్చి మాటిచ్చిన రాహుల్ గాంధీ ఎక్కడని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. తమను రెచ్చగొట్టి రాజకీయ ఉద్యోగాలు తెచ్చుకున్నటువంటి కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ నిలదీయాలని నిశ్చయించుకున్నారు. उनको हम 1 साल के अंदर अंदर भरेंगे और बेरोजगार युवाओं को 4000 रुपए प्रति माह बेरोजगारी का भत्ता मिलेगा. మొదటి సంవత్సరం 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసే బాధ్యత రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మిత్రుల నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నాడు మిత్రుడు. మేము నిరుద్యోగ భృతి 6 గ్యారంటీల్లో కానీ మేము దీంట్లో కానీ మేము చెప్పలేము. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం. మేము మా టర్మ్లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. అలాగే రోజుకో మాట మారుస్తున్నారు కాంగ్రెస్ నేతలు, లేదా మంత్రులు కావచ్చు, మిగతా ముఖ్యమంత్రి సహా అందరూ కూడా రోజుకో మాట చెప్తున్నటువంటి పరిస్థితి. నిరుద్యోగులను మోసం చేస్తున్నటువంటి అంశం. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ ప్రదీప్ సిద్ధంగా ఉన్నాడు. ప్రదీప్, చెప్పండి. మొత్తానికి మొన్నటి వరకు ముఖ్యమంత్రి మాట్లాడాడు, డిప్యూటీ ముఖ్యమంత్రి మాట్లాడాడు, ఇప్పుడు మహేష్ కుమార్ కూడా మాట మార్చినటువంటి తీరును ఎలా చూస్తారు? కాంగ్రెస్ తీరు ఓడెక్కినాక ఓడమల్లన్న, ఓడదీనాక ఓడమల్లన్న తయారైంది. ఎన్నికల ముందు ఇష్టం వచ్చినట్టయితే హామీలు ఇచ్చారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ కాంగ్రెస్ అగ్రనేత అశోక్ నగర్ చౌరస్తాకు వచ్చి ఆ రోజు నిరుద్యోగులను రెచ్చగొట్టి మేము కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మేము అండగా ఉంటామన్నది. మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు. అదేవిధంగా ఆనాటి పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి అనేక ప్రచార సభలో మాట్లాడినటువంటి పరిస్థితి. ప్రియాంక గాంధీ మాట్లాడారు. కాంగ్రెస్ సంబంధించిన అగ్రనేతలంతా నిరుద్యోగులను ఏదైతే ఆశలు చూపించారు, కానీ అధికారంకి వచ్చిన తర్వాత మాట మార్చారు. 420 హామీలు, 6 గ్యారంటీలకు సంబంధించి ఏ ఒక్కటి పూర్తి స్థాయిలో అమలు చేయనటువంటి పరిస్థితి. ఇప్పటికే నిరుద్యోగులు గత ప్రభుత్వం వేసినటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి నియామక పత్రాలు ఇచ్చి అవి తమ ఖాతాలో వేసినటువంటి ప్రయత్నం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. అయితే కాంగ్రెస్ చేస్తున్నటువంటి ప్రయత్నాలను నిరుద్యోగులు నమ్మడం లేదు. ఎందుకంటే ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడం లేదని నిరుద్యోగులు ఎక్కడికక్కడ ఆందోళన చేస్తా ఉన్నారు. అశోక్ నగర్ చౌరస్తాకు రావాలని చెప్పి అటు లైబ్రరీలో కూర్చొని సైతం ఆందోళన చేసిన సందర్భంలో కాంగ్రెస్ నేతలకైతే సవాల్ ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే తాజాగా అటు ముఖ్యమంత్రి గతంలో నిరుద్యోగ వృత్తికి సంబంధించినటువంటి మేము హామీ ఇవ్వలేదని మాట్లాడారు. తాజాగా ఆ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మేము ఒక ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎక్కడా చెప్పలేదు, 5 ఏళ్ల కాలానికి సంబంధించి ఇస్తామని మాత్రం హామీ ఇచ్చాము, ఇంకా మాకు 3 ఏళ్ల టర్మ్ అని చెప్పి మాట్లాడినటువంటి తీరుకు సంబంధించి నిరుద్యోగులంతా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ నేతలు మాట ఇచ్చి మాట తప్పుతున్నారు. గతంలో ఇచ్చినటువంటి అనేక హామీలు, అనేక ఆశలు చూపించారు. యూనివర్సిటీకి వచ్చారు, అశోక్ నగర్ చౌరస్తాకు వచ్చారు. అనేక సందర్భంలో నిరుద్యోగులను వాడుకున్నారు. ఈ రోజు ఏదైతే వాడుకున్న తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా విస్మరిస్తున్నారు అని చెప్పి మండిపడుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ కాంగ్రెస్ నేతలు నిలదీసేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. ఇటు మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నటువంటి వేళ మహేష్ కుమార్ గౌడ్ ప్రైవేట్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఈ దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి, ఈ ప్రభావం పెద్ద ఎత్తున ఆ పార్టీ పైన పడేటువంటి అవకాశం ఉందనేది కాంగ్రెస్ వర్గాలు కూడా చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలను సైతం ఇప్పుడు కాదని చెప్పి పట్టించుకోవట్లేనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అన్ని వర్గాలను మోసం చేస్తా ఉన్నారు. రైతు భరోసా ఇస్తామని చెప్పి ఏకగొడుతున్నటువంటి విధానం కావచ్చు, లేదా రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయకపోవడం వంటివి కావచ్చు, పెన్షన్ ఇవ్వకపోవడం వంటివి కావచ్చు, ఇటు నిరుద్యోగుల అంశానికి సంబంధించి అనేక అంశాలకు సంబంధించి హామీలను మోసం చేసింది. ఇప్పుడు ప్రజలకు మాట ఇచ్చి మోసం చేసి అటువంటి తీవ్ర స్థాయిలో మండిపడతాను. తాజాగా నిరుద్యోగులు
సంబంధించి మహేష్ కుమార్ గౌడ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఉద్యోగాలకు సంబంధించి తీవ్ర స్థాయిలో యువతంతా మండిపడుతున్న తీరైతే కనిపిస్తా ఉంది. ప్రతి మొత్తానికి ఏదైతే జాబ్ క్యాలెండర్ అన్నాడో అది కూడా దానికి కూడా దిక్కులేదు. మొత్తానికి రోజుకో మాట పూటకో మాట మారుస్తున్నారు. మొత్తానికి తొండి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్. పోనీ ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు ఇస్తామనుకుంటే ఇస్తారు, ఇయ్యారో చూద్దాం. కాకపోతే ఈ గడిచిన 2 సంవత్సరాల్లో ఎన్ని వేల ఉద్యోగాలు ఇచ్చారు అసలు? గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి నియామక పత్రాలు కావచ్చు, అప్పుడు నోటిఫికేషన్లకు సంబంధించి ఇచ్చినటువంటి దానికి సంబంధించి ఇప్పటి వరకు కాలం గడుపుతూ వస్తా ఉంది. 1-2 నోటిఫికేషన్లు మినహాయిస్తే ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ భారీ స్థాయిలో నియామకాలు అయితే జరిగినటువంటి దాఖలాలు లేవు. మనలో ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకు సంబంధించి ఎగ్జామ్ కంప్లీట్ అయిన దానికి సంబంధించినటువంటి నియామక పత్రాలను ఇచ్చి పెద్ద గొప్పలు చెప్పుకున్నటువంటి పరిస్థితులు అయితే మనం చూసాం. ఇక ఇవే కాకుండా చాలా హామీలకు సంబంధించి ఈ నోటికి వచ్చినటువంటి హామీలు అయితే ఎన్నికల సమయంలో ఇచ్చారు, కానీ ఇప్పుడు అవేవి అమలయ్యే పరిస్థితులు లేవు. చాలా విషయాలు ప్రజలు ఇచ్చినటువంటి హామీలను ఎక్కడ అడుగుతారా అని చెప్పి మొదటి నుంచి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ 2 ఏళ్ల కాలం నుంచి కాలం వెలుపుస్తూ వస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. తాజాగా ఈ హామీల అమలుకు సంబంధించి ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ కార్యక్రమాల్లో పాల్గొంటున్న సందర్భంగా ఇచ్చిన హామీలకు సంబంధించి ప్రజలైతే నిలదీస్తున్నటువంటి తీరు అయితే కనిపిస్తాం. యూనివర్సిటీలలో కూడా యూనివర్సిటీకి ముఖ్యమంత్రి వెళ్ళిన బందోబస్తులో సెలెక్టెడ్ అయితే విద్యార్థులను పెట్టుకొని సభలో పాల్గొంటున్నటువంటి తీరు కూడా మనం చూస్తా ఉన్నాం. అయితే ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం పట్ల ముఖ్యంగా ఉద్యోగాలు ఇస్తామని జాబ్ క్యాలెండర్ ప్రకటించారు. జాబ్ క్యాలెండర్ సంబంధించి స్పష్టత లేకపోవడం, రెండోది ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోవడం పట్ల తీవ్ర స్థాయిలో ఆగ్రహం అయితే ఉంది. ఇంకా మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడుగా ఆ రకంగా వ్యాఖ్యలు చేయడాన్ని అయితే తీవ్రంగా తప్పుపడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈ ప్రభావం ఆ నిరుద్యోగ యువత మరింత నిలదీసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆశలు చూపించారు, ఇప్పుడు ఆ వేటిని నెరవేర్చకుండా మాట మారుతున్నాను అన్నటువంటి ఆశ అయితే యువతలో ఉన్నటువంటి పరిస్థితి. ప్రతిభ అంటే ఏదైతే ఉద్యోగాలు వద్దని రోడ్డు ఎక్కుతున్నారని చెప్పినటువంటి వ్యాఖ్యలు మనం చూసాం. ఉద్యోగాలు అవసరం లేకపోతే వద్దనుకుంటే అశోక్ నగర్లో కావచ్చు, లేకుంటే దిల్షుక్ నగర్లో కావచ్చు, స్టడీ సెంటర్లలో ఎందుకు పెద్ద ఎత్తున నిరుద్యోగులు అంతగానం రాత్రి వాళ్ళు కష్టపడుతూ ప్రిపేర్ అవుతూ ఉంటారు, ఎప్పుడు ఏ నోటిఫికేషన్ వస్తామని వెయిట్ చేస్తూ ఉన్నటువంటి నిరుద్యోగులను ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదే అవసరానికి ఒక రకంగా, అవసరం తీరాక మరొక రకంగా అయితే కాంగ్రెస్ నేతల తీరు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఆనాటి ప్రభుత్వం పైన నిరుద్యోగ యువతను అడ్డం పెట్టుకుని రాజకీయాలు రేవంత్ రెడ్డి చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం అశోక్ నగర్ చౌరస్తాకు వచ్చి యువతను రెచ్చగొట్టారు. కానీ ఇప్పుడు అశోక్ నగర్ చౌరస్తాకు వెళ్ళలేని పరిస్థితులు అయితే ఇక్కడ కాంగ్రెస్ నేతలకైతే ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే సిటీ సెంటర్ లైబ్రరీ సంబంధించి నిరుద్యోగ యువత నిరసన చేస్తున్న క్రమంలో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అక్కడికి వెళ్లారు. యువత పెద్ద ఎత్తున తీవ్ర స్థాయిలో ఆయన నిలదీసినటువంటి పరిస్థితి. దీంతో ఏం చెప్పలేని స్థితిలో ఆయన హామీలకు సంబంధించి అమలు చేయకపోవడాన్ని దానికి సంబంధించి తీవ్ర స్థాయిలో కాంగ్రెస్ నేతకు ప్రశ్నల వర్షం కురిపించారు. ఇంకా ప్రభుత్వం సంబంధించి నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి ఉద్యోగాల భర్తీకి సంబంధించి దీనికి సంబంధించి క్లారిటీ లేదు. దీంతో నిరుద్యోగ యువత తీవ్ర స్థాయిలో ఆగ్రహంగా ఉన్నారు. నిరుద్యోగ యువతే కాదు, ఉద్యోగ వర్గాలు అన్ని వర్గాల ప్రజలు ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన మండిపడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ప్రజలు ఎక్కడికెక్కడ ఎమ్మెల్యేలను మంత్రులను నిలదీసినటువంటి విధానం అయితే స్పష్టంగా కనిపిస్తారు. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.